ఇచ్చే ప్రభుత్వానికి కావచ్చు నిఘా వర్గాలకు ఇచ్చే సమాచారాన్ని ముందస్తుగానే పసిగట్టి మావోయిస్టులు కూడా తమ వ్యూహాను తమ పంతాను మార్చుకునే అవకాశం ఉంటుంది. షెల్టర్ జోన్లను కావచ్చు వారి దగ్గర ఉన్నటువంటి పూర్తి క్రియాశైలిక సమాచారాన్ని కూడా ప్రస్తుతం ఉదయ్ ఒక్కసారి హోల్డ్ లో పట్టించేలా ఉండండి. మనతో పాటుగా గాదా ఇన్నయ్య కూడా ఉన్నారు, ఆయన ఫోన్ లైన్ లో తీసుకుందాము. సో ఇన్నయ్య గారు నమస్తే, లైవ్ లో ఉన్నారు మీరు. నమస్తేనే. రైట్, మహారాష్ట్రలో ఇప్పుడు మల్లోజుల లొంగుబాటు గురైనట్టు తెలుస్తోంది. 60 మందితో పాటు ఆయన మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల దగ్గర లొంగిపోయారంట. సో కేంద్ర కమిటీకి సంబంధించిన కీలకమైన అగ్రనేత మల్లోజుల లొంగుబాటు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? సో గతంలో అనేక ఎన్కౌంటర్లకి ఆయనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. రీసెంట్ డేస్లో మరణించినటువంటి ఇద్దరు మావోయిస్ట్ నేతలకు సంబంధించి కానివ్వండి, నంబాల కేశవరావు విషయంలో కూడా ఆయనే కీలకం. మొన్న మధ్య మనం మాట్లాడుకున్న దాంట్లో అశోక్ పేరిట ఒక లేఖ విడుదలైంది. దాంట్లో మన వేణుగోపాలే బయట కొంతమంది వ్యక్తులతో లీకులు ఇప్పిస్తున్నాడు, సమాచారం తెలుసుకుంటున్న రకం కూడా ఆ లేఖ రాసుకొచ్చారు. ఇప్పుడు మల్లోజుల లొంగుబాటు గురవడం తర్వాత మావోయిస్టులకు ఏమైనా ముప్పుగా మారే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇటువంటి విషయాలు ఇప్పటికిప్పుడే మనం ఏం తేల్చి చెప్పలేము. ఏది ఏమైనా ఆయన లొంగుబాటు అనేది అది తీవ్రమైనటువంటి ద్రోహంగానే భావిస్తా ఉన్నది సమాజము. వాళ్ళే కాదు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే బతుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆయన కింద ఆయనతో పాటు పనిచేసినటువంటి ఆయన ప్రేరణ పొందినటువంటి వాళ్ళు కావచ్చు, ఆయన కంటి రెప్పలా కాపాడినటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బంది అనేక రకాల కష్ట నష్టాలకి గురయ్యి కొంతమంది లొంగిపోయారు, కొంతమంది అమరత్వం అయ్యారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాయి. తర్వాత ఆయన ఒక్క రోజు కాదు కదా, 1982 నుంచి మొదలుకుంటే 2025 వరకు ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందిని ఎదిగిస్తూ ఈ రోజు ఈ విధంగా జరగడం అనేది సరే ఏదో మామూలు స్థాయిలో వాళ్ళు జరిగినప్పుడు ఆ విషయం వేరు. ఆయన దాదాపుగా పార్టీ తోటి డిటాచ్ అయ్యేంత వరకు ఆయన సెంట్రల్ రీజియన్ బ్యూరో సెక్రటరీ, అంటే పార్టీలో సెంట్రల్ రీజియన్ బ్యూరో సెక్రటరీయే అత్యంత కీలక పాత్ర పోషిస్తా ఉంటది ఆ మావోయిస్ట్ పార్టీలో. ఎందుకంటే ఆ సెంట్రల్ రీజియన్ బ్యూరో పరిధిలోనే సైనిక బలగాలు కావచ్చు, పార్టీ నిర్మాణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కావచ్చు ఈ సెంట్రల్ రీజియన్ బ్యూరో పరిధిలోనే. అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తర్వాత ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో ఆయన కీలకమైన చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో మావోయిస్ట్ సంఘానికి, మావోయిస్ట్ పార్టీకి ఏమైనా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? బికాస్ గతంలో కూడా నంబాల విషయంలో, ఇటీవల మరణించిన 2 కీలకమైనటువంటి నేతల విషయంలో కూడా ఈయన సమాచారమే కీలకంగా మారింది. ఒక రకంగా ఈయన ఇన్ఫార్మర్గా మారిపోయారు పోలీసు అన్న రకం కూడా చర్చ జరిగింది. కొన్ని లేఖల ద్వారా మనం చాలా డెప్త్గా ఆలోచిస్తే కనుక అదే డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు అటువంటి నేత డైరెక్ట్గా ఇప్పుడు పోలీసుల దగ్గర లొంగిపోయారు అని అంటే, కేంద్ర కమిటీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి మీరు చెప్తున్నట్టుగా సుమారుగా 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర మావోయిస్టు పార్టీలో, అటువంటి వ్యక్తి లొంగిపోయారనంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కానివ్వండి, మావోయిస్టు నేతలకు ఏమైనా ముప్పు వాటిల్లిన అవకాశం ఉంటుందా? ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చా? అంటే ఇట్లా లొంగుబాట్లు అనేవి దాదాపుగా లొంగుబాట్లు కావచ్చు, పార్టీకి దూరంగా కాకపోవడం కావచ్చు, లేకపోతే అనారోగ్యాలతోటి చనిపోవడం కావచ్చు, పార్టీలో ఈయన కంటే సీనియర్స్ కూడా ఆ విధంగా అయినటువంటి పరిస్థితులు చూస్తాం. పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి కొండపల్లి సీతారామయ్య కావచ్చు, కేజీ సత్యమూర్తి కావచ్చు, ఇంకా కొంతమంది ఆయన ఆ కాలంలో పనిచేసినటువంటి వీళ్ళకి గురువుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో లొంగిపోయారు, కొంతమంది అనారోగ్యం గురించి చనిపోయారు. కానీ అట్లా కావడం వల్ల జరిగిన నష్టం కంటే ఈయన ఈ మధ్య కాలంలో సృష్టిస్తున్నటువంటి ఈ లేఖల పరంపర ఏదైతే ఉందో, ఈ పందా పైన చర్చ అని, సిద్ధాంత గొడవలని, ఇంకా అనేక రాద్ధాంతాలు ఏవైతే జరిగినాయో అది తీవ్రమైనటువంటి నష్టానికే గురి చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఇది ఒక రకంగా మీరు అన్నట్టు బాధాకరమైనదే కాదు, కొంత తీవ్రమైన నష్టానికి గురి చేసినట్టు పరిస్థితి. మరి ఆయన వల్ల ఇప్పుడు బయట అందరు అనుకుంటున్నట్టు, మీడియా కూడా అనుకుంటున్నట్టు, లేకపోతే పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే లీక్ల వల్ల కావచ్చు, ఈయన కారణంగానే కొంత నష్టం, అంటే కొంతమంది చనిపోయిందనో, చంపబడ్డారనో, ఇంకేదో అని ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా తేల్చడానికి మరి ఆ పార్టీ అధికారికంగా ప్రకటిస్తే తప్ప
బయట ఉన్నటువంటి మాలాంటి వాళ్ళమైతే మేము ఏం మాట్లాడలేం. కానీ బయట అయితే ఒక ప్రచారం, ఇటువంటి ప్రచారం అయితే బలంగా సాగుతున్నది. అదైతే వాస్తవం. అయినా చేత కాకపోతే నోరు మూసుకొని చేతగాని వాళ్ళు అందరు చాలా మంది వచ్చారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళం కూడా వచ్చినాము. అట్లా రావచ్చు కదా, ఎందుకు ఇంత గొడవ చేస్తాడు, అర్థం చేస్తాడు. ఆయనే సిఆర్పి సెక్రటరీ ఉండి, పీబీ పొలిట్ బ్యూరోగా ఉండి, సిసి నెంబర్ గా ఉండి, ఇంతకాలం ఉండి ఆయన ఈ రోజు 50 ఏళ్ల విప్లవోద్యమం కావచ్చు, మావోయిస్ట్ పార్టీ నిర్వహించిన పాత్రని మొత్తం కించపరిచే రీతిలో, అవమానపరిచే రీతిలో మొత్తం తప్పులే చేసిందని మాట్లాడము. ఒక మాటలో చెప్పండి, ఆయన రావడం మూలంగా కేంద్ర కమిటీలో ఒక మెంబర్ మిస్ అవుతాడేమో, లేకపోతే ఇంకొకరికి రకమైన అవకాశం వస్తుందేమో, అది పక్కన పెడితే ఈయన రావడం మూలంగా అసలు పార్టీ మనుగడకి, పార్టీకే ప్రమాదం అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అట్లేముండదు. అట్లెప్పుడు ఎవరి వల్ల కూడా అదే ఇంతకుముందు చెప్పింది, పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి. కానీ ఈయన వచ్చిన విధానం వేరు కదా, కొన్ని లేఖలు రాసుకొచ్చారు, నిరాయుధంగా వెళ్తామన్నారు, కొందరు మరణాలకి ఈయనే కారణమయ్యారు రకంగా చర్చలు జరుగుతున్నాయి.